ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఒక చిన్న ఫన్నీ మీమ్గా మొదలై ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని ఒక ఊపు ఊపేస్తున్నటువంటి జెన్జీ పొలిటికల్ మూమెంట్ కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎలా ఆవిర్భవించింది, దాని వెనుకున్నటువంటి కారణాల గురించి ఒక మంచి వీడియో మీకోసం చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. జూన్ 4వ తారీఖున ఢిల్లీలోని ప్రెస్ క్లబ్లో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి 3 అధికార ప్రతినిధులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ 6వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక శాంతియుత నిరసన ర్యాలీ చేయనున్నట్లు వారు ప్రకటించారు. అయితే ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఆ 3 వ్యక్తులు ఎవరు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి యొక్క మంచి పొజిషన్స్ విడిచిపెట్టి కాక్రోచ్ జనతా పార్టీ వాయిస్గా ఎందుకు మారారో ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఈ ప్రెస్ మీట్లో అందరి దృష్టిని ఆకర్షించినటువంటి మొట్టమొదటి వ్యక్తి సౌరభ్ దాస్. ఈయన ఈ పార్టీ యొక్క చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. సౌరభ్ దాస్ ఎవరో కాదు, దేశంలో అనేకమైన లీగల్, జ్యుడిషియల్, సోషల్ ఇష్యూస్ పైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసినటువంటి పవర్ఫుల్ జర్నలిస్ట్. గతంలో ఇండియా గేట్ దగ్గర జరిగినటువంటి యాంటీ పొల్యూషన్ ప్రొటెస్ట్ ని కూడా ముందుండి నడిపించిన నాయకుడు ఈయనే. ఈ ప్రెస్ మీట్ లో కనిపించిన రెండో వ్యక్తి విజేత దహియా. ఈయన ప్రొఫైల్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయిన విజేత దహియా ఒక పొలిటికల్ రీసెర్చర్, రైటర్, ఫిల్మ్ మేకర్. మీరు యూట్యూబ్ లో చూసేటువంటి ధ్రువ్ రాఠీ వంటి పెద్ద యూట్యూబర్ల వెనుక ఈయన వర్క్ దాగి ఉంది. హర్యానాలో సినిమాలు తీయడమే కాకుండా అనేకమైనటువంటి బుక్స్ కూడా రాశారు. యువతలో ఉన్న అసంతృప్తిని, నిరుద్యోగాన్ని, పేపర్ లీక్స్ వంటి విషయాలను మీడియా ముందుకు తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఇక మూడో వ్యక్తి అశుతోష్ రాంకా. ఈయన ఐఐటి కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో విద్యను అభ్యసించారు. లండన్లో మెకెన్సీ అండ్ కంపెనీ లాంటి టాప్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఫర్మ్లో లక్షల జీతాల్లో పనిచేశాడు. కానీ ఇండియాకి తిరిగి వచ్చి జైపూర్లో ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ మరియు నీట్ పేపర్ లీకేజ్ వంటి విషయాలపైన మూవ్మెంట్ని నడిపిస్తున్నారు. ప్రెస్ మీట్లో ఈయన మాట్లాడుతూ జేఈ అడ్వాన్స్ పరీక్షకు సంబంధించినటువంటి డేటా లీక్ విషయాన్ని గట్టిగా ప్రశ్నించారు. ఈ 3 చదువుకున్న మేధావులు మరియు జర్నలిస్టులు అభిజిత్ దిప్కే ప్రకటించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ తరపున జూన్ 6న జరగబోయేటువంటి నిరసన ర్యాలీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. మరి కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఈ ఉద్యమం పైన, మరి ఈ 3 స్పోక్స్ పర్సన్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.